ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ రేర్ వీల్ బెల్ట్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్లో కొట్టండి. ఓలాలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని కింద కమెంట్ చేయండి. బెల్ట్ రీప్లేస్మెంట్కి ముందు ఫస్ట్ వెనకాల రేర్ వీల్ ఓపెన్ చేసుకోవాలండి. దానికోసమే క్యాలిబర్ని డిస్కనెక్ట్ చేయాలి. వెనకాల రేర్ వీల్కున్న షాఫ్ట్ బోల్ట్ కూడా మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు మీకు స్వింగ్ ఆమ్కున్న ఎల్ఎంకి మనము తీసేసేయాలండి. ఈ ఎల్ఎంకి అన్నది స్వింగ్ ఆమ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు డైరెక్షన్లో ఉంటుంది. కొద్దిగా హార్డ్గా ఉన్నప్పుడు WD-40 లేదా రస్ట్ స్ప్రే అని దొరుకుతుందండి. అది స్ప్రే చేసుకుంటూ మీరు రిమూవ్ అయితే చేయొచ్చు. రైట్ సైడ్లో అన్ని స్క్రూస్ తీసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న ముందు బెల్ట్ క్యాప్ని రిమూవ్ చేయాలండి. 4mm ఎల్ఎంకితో ఆ బెల్ట్ క్యాప్ రిమూవ్ చేసుకోవాలి. క్యాప్ తీసేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న స్వింగ్ ఆర్మ్ ఎల్ఎంకిని ఓపెన్ చేయాలి. ఇప్పుడు స్వింగ్ ఆర్మ్ జరపాలి అండి. స్వింగ్ ఆర్మ్ రిమూవ్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లోనే 2 రబ్బర్స్ కనబడతాయండి. పైన ఒక రబ్బర్, కింద ఒక రబ్బర్. 14 నంబర్ బోల్ట్. ఇప్పుడు మోటార్కి బిగుసుకొని ఉన్న ఒక బోల్ట్ 17 నంబర్ బోల్ట్, అది రిమూవ్ చేయాలండి. ఇప్పుడు ఈ బెల్ట్ని దీంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలండి. ఇలా ఈ బెల్ట్ని దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ మోటార్ బోల్ట్ ఫిక్స్ చేసుకోవాలి. మోటార్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఏదైతే కింద బోల్ట్ తీసారో ఆ బోల్ట్కి వెనకాల ఒక షాఫ్ట్ ఉంటుందండి. ఈ షాఫ్ట్ని ఇలా రీఇన్సర్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు కంప్లీట్ అవుతుందండి మన కేబుల్ రీప్లేస్ చేసిన తర్వాత ఒకసారి సెంటర్ స్టాండ్ మీద టెస్ట్ చేసి చూసుకోవాలి. ఈ S1 Pro సెకండ్ జనరేషన్ బెల్ట్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి. మార్కెట్లో కల్లా ది బెస్ట్ కాస్ట్ విత్ క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ. ఆ లింక్ని మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.